యసిక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎవరెవరు విచారణకు హాజరు కానున్నారు? జ్యోతి, కొద్దిసేపటి క్రితం అంటే గంట క్రితమే విష్ణుప్రియ నోటీసులో భాగంగా బెట్టింగ్ యాప్స్ సంబంధించి హాజరైతే అయ్యారని చెప్పాలి. అయితే ఈ హాజరుకి సంబంధించి దాదాపు గంట సేపటి నుంచి అయితే ఈ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అంటే ఇంతకు ముందే విష్ణుప్రియకి మరియు టేస్టీ తేజకి అదేవిధంగా కిరణ్ గౌడ్ కానిస్టేబుల్ ఎవరైతే కిరణ్ గౌడ్ ఉన్నారో వీళ్ళు ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో భాగంగా కిరణ్ గౌడ్ని ప్లస్ టేస్టీ తేజని విచారణ అయితే చేశారు. కానీ దాని తర్వాత విష్ణుప్రియ అయితే హాజరు కాలేదు. అంటే విష్ణుప్రియ నాకు కొంచెం టైం కావాలంటూ కూడా తన స్నేహితుడైన శేఖర్ భాషతోటి వచ్చి దానికి సంబంధించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెండు రోజుల పాటు టైం అయితే గడువునైతే ఇవ్వడం జరిగింది పోలీసులు. సో ఇందులో భాగంగానే ఈరోజు విష్ణుప్రియ ఈరోజు హాజరైతే అయిందని చెప్పాలి. అంటే దాదాపు గంట సేపటి నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా మరో సమాచారం మనకు అందుతుంది. ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు 11 కేసులు నమోదైతే ప్రస్తుతం మరో విధంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు 25 మంది పైన కూడా కేసులు నమోదైనట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే సెలబ్రిటీలే ముఖ్యంగా వీటన్నిటికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ సెలబ్రిటీలు అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా పోలీసులు వీరిపై నిఘా పెంచారని చెప్పాలి. ఈ నిఘాలో భాగంగా ఈరోజు తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో దాదాపు 25 మందికి నోటీసులు కాదు, ప్రెజెంట్ కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన తర్వాత దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా నమోదైందని చెప్పాలి. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్కి సంబంధించి మొత్తం 25 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్గా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ సెలబ్రిటీస్ మొత్తం కూడా దాంట్లో విజయ్ దేవరకొండ ఉన్నారు. విజయ్ దేవరకొండతో పాటు రానా, అదేవిధంగా ప్రకాష్ రాజ్, ప్రణీత, అనన్య నాగల్ల, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, శ్రీముఖి తదితరులు పైన కేసు అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గేమింగ్ యాక్ట్ అనేది మన దగ్గర ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయడానికి లేదు, అదేవిధంగా ఆడడానికి కూడా లేదు. ఇవన్నీ కూడా బిఎన్ఎస్ యాక్ట్ కింద శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ శిక్షకు సంబంధించి కూడా ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి వాడకూడదు. కానీ అలాంటిది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, యూట్యూబ్ సంబంధించిన యూట్యూబ్ నడిపిస్తున్న వాళ్ళు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం అని చెప్పేసి, డబ్బుల కోసం అని చెప్పేసి ప్రమోషన్లు చేస్తూ అమాయకులైన ప్రజల్ని బలి తీసుకుంటున్నారని చెప్పాలి. ముఖ్యంగా దాదాపు ఈ సంవత్సర కాలంలోనే 1000 మంది దీనికి సంబంధించి బలైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రమోషన్కి సంబంధించి ఏవైతే బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నాయో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పరిధిలో అయితే 11 మందికి ఈ నోటీసులకు సంబంధించి 11 మందికి అయితే కేసులు నమోదు చేశారు. అదేవిధంగా దాదాపు అంటే మొన్న 3 నోటీసులు ఇస్తే ఈరోజు తాజాగా 6 మందికి నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ప్రజెంట్ 6 మందికి సంబంధించి కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదు. కానీ మొన్న ఏవైతే నోటీసులు ఇచ్చారో అంటే విష్ణుప్రియకి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసులో భాగంగా ఈరోజు అయితే విచారణకైతే హాజరయ్యారు. దాదాపు గంట సేపటి నుంచి అయితే ఈ విచారణలో ఆమె పాల్గొన్నారు. అదేవిధంగా ఈ విచారణకు సంబంధించి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఆమెని పలు కీలక విషయాలు కూడా ఆరాతీస్తున్నారని చెప్పాలి. అంటే పోలీసులు ఆమెని విచారణ అయితే చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా విష్ణుప్రియతో పాటు అడ్వకేట్ కూడా ఆమెతో పాటు రావడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా అంటే ఈ విచారణలో భాగంగా ఆమె దగ్గర నుంచి అసలు మీరు ఎప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఏ బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేశారనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ విచారణకు సంబంధించి ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రమే కాదు, అదేవిధంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పాలి. ఇటు పోలీసులు కూడా చాలా వరకు వీళ్ళ మీద నిఘా పెంచి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెంచి రోజు కూడా అంటే రోజుకి వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ, అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బార్లో పడిన బాధితులు కూడా వచ్చి వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా అంటే సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఈ సజ్జనార్ కూడా ఎండి సజ్జనార్ టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించిన సజ్జనార్ కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతూ రోజు కూడా ఎవరైతే ఈ ప్రమోషన్ల బారిన పడుతున్నారో ఈ ప్రమోషన్లు చేస్తున్నారో ప్రమోషన్లకు సంబంధించి రోజు కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పిన సిచ్యువేషన్. సో దీనిలో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి
ఇవి ఇల్లీగల్ కాబట్టి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా వీళ్ళు ప్రమోట్ చేస్తారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రజెంట్ అందరి మీద కూడా అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో సెలబ్రిటీస్ కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా యూజ్ చేస్తున్న వారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో వీళ్ళ మీద ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఒకరిలాగా బాధితులు బయటకు వచ్చి కేసులు అయితే వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా ఆ పోలీస్ స్టేషన్కి అయితే కేసులు నమోదు చేస్తూ పిలుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు ఈ 6 మందికి సంబంధించి నోటీసులు అయితే పంజాగుట్ట స్టేషన్కి సంబంధించి పోలీసులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ 6 మందికి సంబంధించి అంటే సుప్రీత, రీతు చౌదరి, శ్యామల, యాంకర్ శ్యామల, అదేవిధంగా సన్నీ, విజయ్ వీళ్ళందరికీ సంబంధించి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులో భాగంగా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే రాలేదు, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. సో దీనికి సంబంధించి డీసీపీ తెలుపుతున్న వివరాల ప్రకారం ఒకవేళ నోటీసులకు కానీ స్పందించకపోయినా, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోయినా తదుపరి చర్య అనేది ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ప్రజెంట్ పంజాగుట్ట స్టేషన్ పరిధిలో 11 మంది మీద కేసులు నమోదవుతుంటే అంటే 3 కమిషనరేట్ పరిధిలో కూడా కేసులు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి, అంటే కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పాలి. ఇందులో భాగంగానే మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు 25 మంది మీద సెలబ్రిటీస్ మీద కేసు అయితే నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా రావడం జరిగింది. సో ఎఫ్ఐఆర్కి సంబంధించి వీళ్ళ మీద పలు సెక్షన్ల కింద కూడా ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపీ అయితే చేశారు. అదే దీనికి సంబంధించి ఈ పంజాగుట్ట స్టేషన్కి సంబంధించి కూడా ప్రజెంట్ విష్ణుప్రియకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. సో ప్రజెంట్ ఆమె విచారణలో పాల్గొన్నారు. విచారణకు సంబంధించి ఆమె వాళ్ళ దగ్గర నుంచి అంటే విష్ణుప్రియ దగ్గర నుంచి పలు వివరాలు అయితే సేకరిస్తున్నారు పోలీసులు అని చెప్పాలి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ప్రజెంట్ ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ ఉన్నారో, అదేవిధంగా హర్ష సాయి వీళ్ళిద్దరూ కూడా ప్రజెంట్ పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా విదేశాలకు వెళ్ళినట్టు, అంటే వీళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా కూడా పోలీసుల దగ్గర నుంచి మనకు సమాచారం అందుతుంది. దాదాపు ఈ 11 మంది మీద కేసులు నమోదయ్యాయి. కేసుల్లో భాగంగా 9 మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విచారణకు సంబంధించి నోటీసులు అయితే ప్రజెంట్ 6 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 6 మందికి సంబంధించి ప్రజెంట్ స్పందన అయితే ఎలాంటిది లేదు కాబట్టి తదుపరి చర్య ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ విష్ణుప్రియాద్ అయితే విచారణ కొనసాగుతుందని చెప్పాలి. జ్యోతి.